ఆవిడే ఒక రకంగా అంటే పార్టీలు కాటికి కూడా వెళ్ళినట్టున్నాడు. వెళ్ళా తిరుపతిలో ఒకసారి వెళ్ళాను, పోయినాను. అమ్మో ఆ వైభోగం చూశాను, ఆ వైభవం చూశాను. మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళా. నాకు అనా ఒకటే, ఆవిడ నన్ను పిలిచింది, నేను వెళ్ళా, తిన్నా, నేను పిలిస్తే ఆవిడ వచ్చింది, అంతవరకు. ఏంటంటే ఇందులో ఆవిడ అవినీతి, ఆవిడ నీతి నాకు అనవసరం. ఒక స్నేహితులుగా, లేకపోతే ఆవిడకి నేను ఒక శిష్యుడిగా, లేకపోతే ఆవిడ పెద్ద మనిషిగా నేను వెళ్ళొచ్చు, అంతవరకే. ఇందులో ఆవిడ తప్పు చేసింది, ఉప్పు చేసి నాకు అనవసరం. ఇప్పుడు నాకు రెంట్ ఇచ్చారు ఓనరు, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో అతను బ్లాక్ మనీతో కట్టాడా, వైట్ మనీతో కట్టాడా, నాకు అనవసరం. ఓవరాల్గా నాకు ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్లో కరెక్ట్గా లేదు, నేను చూసుకుంటా. ఎప్పుడైతే నేను పొలిటికల్గా దిగుతానో అది బ్లాక్ మనీ, వైట్ మనీ తెలుసుకుంటాను నేను. అంతే కదన్నా. ఆవిడకి ఏంటంటే 3,000 కోట్లు అవినీతి చేసింది 100%. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఒకటే అవుతుంది, 2,950 కోట్లు ఉండొచ్చు, ఒక 50 అటు ఇటు అయి ఉండొచ్చు. తప్ప మీరు లైవ్ డిటెక్టర్ అంటారుగా, లైవ్ డిటెక్టర్ ఆమె రమ్మని చెప్పండి. విజయసాయి రెడ్డి DNA టెస్ట్లకి రావాలి. రోజా గారు కూడా వచ్చి పెట్టుకోమని చెప్పండి, చూద్దాం. ఎన్ని దందాలన్నా, భూదందాలు, రిజిస్ట్రేషన్ దందాలు, తర్వాత వచ్చి జాబులకు వస్తే జాబులు దందాలు, అక్కడ చూస్తే వెంకటేశ్వర భక్తులు అదే మన పైకి దర్శనాల దందాలు, తర్వాత వచ్చి ఇసుక దందాలు, ఎర్రచందనం కూడా 100% ఆవిడ పథకం ఉంటుంది. ఎర్రచందనంలో కూడా, శేషాచల అడవుల్లో కూడా 100% ఆ టూరిజంను కూడా, ఈ అడవులకి అటవీ శాఖ మంత్రికి కూడా టూరిజం కూడా కలుపుకుంటుంది. అందరూ వాళ్ళే కదా, అటవీ శాఖ మంత్రి కలిసి టూరిజం మంత్రి కూడా కలిసిపోతారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా అందరూ 100%. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా టీటీడీ పనిచేశారు కదా. శేషాచల అడవులకి దగ్గరే కదా, చెవిక గాలు తగలుతూనే ఉంటాయి కదా. 100% లెక్కలేని ఆస్తులు సంపాదించేసింది. ఇప్పుడు ఆవిడకి డబ్బులు ఉన్నాయి, ఫేమ్ లేదు, డబ్బులు ఉన్నాయి, అధికారం లేదు. ఇప్పుడు ఆ డబ్బులు తిట్ట బతకాలు తెలివి లేదు, అన్ని అక్రమ ఆస్తులే. అందుకని 5-6 నెలలు